బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. ఈ రోజున కూడా ఒక మంచి విషయాన్ని గురించి తెలుసుకుందాము. ఏదైనా ఒక ధర్మం, ఆ ధర్మానికి సంబంధించి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉంటాయి కదా, కొన్ని ఆరాధన పద్ధతులు ఉంటాయి. హైందవం అనేక మందిని ఆరాధన అందులో ఉంటుంది. ముక్కోటి దేవతలు, ఇదే విధంగా రకరకాలైనటువంటి అవతారాలు, ఇవన్నీ మనం చూస్తాం హైందవంలో. అలాగే క్రైస్తవంలో క్రీస్తు యేసును ఆరాధన చేస్తారు. ఏమండి, మరి ఇస్లాంలో ఎవరిని చేస్తారు? ఎవరికి ఆరాధన చేస్తారు? ఏ రూపానికి ఆరాధన చేస్తారు? మహాశిలారా, ఇది చాలా మందిలో ఒక ప్రశ్న. అదేవిధంగా మస్జిద్లో ఏదైనా ఒక విగ్రహం లాంటిది ఏదైనా ఉంటుందా? దేనికి వాళ్ళు ఆరాధన చేస్తారు అన్నది ఒకటి. మహాశిలారా, ఇస్లాం దేనిపై ఆధారపడి ఉందంటే, ఈ సృష్టికి ప్రభు ఒక్కడే అని చెప్తూ, ఆ దైవం మనము ఆ దైవాన్ని మనం కంటితో చూడలేము, ఆయన స్వరూపం ఏమిటో మనకు తెలియదు, అవ్యక్త స్వరూపం అని చెప్పేసి చెప్తుంది. రూపం లేదు అని చెప్పదు. ఏమండి, దైవానికి రూపం లేదు, నిరాకారుడు అని చెప్పదు, సకారుడు అని చెప్తుంది. చాలా అందమైనటువంటి రూపం అయితే ఉంది. అదేంటంటే ఆ రూపం ఏంటో మనకు తెలియదు. అవ్యక్త రూపుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దైవం అవ్యక్త రూపుడు, ఆయన కంటికి కనిపించేవాడు కాడు అన్న విషయం ఏదైతే ఉందో, ఇది ఒక ఇస్లాం మాత్రమే చెప్పడం లేదు. సనాతన గ్రంథాలన్నీ కూడా దీని గురించి చెప్తున్నాయి. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. అయితే సమస్యలు ఏంటంటే, దాన్ని మనం అర్థం చేసుకోకపోవడం కావచ్చు, లేకపోతే దాన్ని చదవకపోవడం వల్ల కావచ్చు. ఇస్లాం ఒకటి ఈ విధంగా ఒక రూపం లేనటువంటి దైవాన్ని గురించి చెప్తుందేమో అని చెప్పేసి భావన ఉంటుంది. కాదు, భగవద్గీత గ్రంథంలో కూడా ఇది ఉంటుంది. 12వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మీరు చూసుకున్నట్లయితే, ఆయన కంటికి కనిపించేవాడు కాదు అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే, దైవాన్ని ఎవరు కూడా కంటితో చూడలేరు అని, ఆయన అగోచరుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఖురాన్ కూడా లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ అంటాడు. ఏ చూపులు ఆయనను అందుకోలేవు, కానీ ఆయన అందరి చూపులు అందుకుంటాడని చెప్పడం జరిగింది. కాబట్టి మహాశిలారా, దైవానికి ఒక స్వరూపాన్ని కల్పించినప్పుడు అది ఆయనకు ఒక అవమానం చేసినట్లే అవుతుంది. ఎందుకంటే ఆయన స్వరూపం ఏంటో మనకు తెలియదు కాబట్టి. ఏ రూపాన్ని కొలిచినా ఆయన కొలిచినట్టే అన్న భావన ఏదైతే ఉందో, అది చాలా తప్పు భావన. గ్రంథాలు ఆ విధమైనటువంటి దాన్ని సమర్థించడం లేదు. ఏ రూపమో తెలియనటువంటి వ్యక్తికి ఒక రూపాన్ని ఎలా కల్పిస్తామని చెప్తుంది. ఆయన ఎలాగుంటాడో తెలియనప్పుడు, ఆయన ఇలాగే ఉంటాడని చెప్పేసి నిర్దేశించడానికి నువ్వెవడివి? నీ చేతులతో చేయలేవు, కళ్ళతోటి చూడలేవు, స్పర్శించలేవు, ఇంద్రియాలు గోచరం కాడు ఆయన. అలాంటప్పుడు ఆయన పలానాగా ఉంటాడని చెప్పేసి నువ్వు ఎలా చెప్తావు? తప్పు కదా. సో ఈ కాన్సెప్ట్ ఇస్లాం ఏం చెప్తుందంటే, దైవాన్ని ఆయన ఉన్నాడు, సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు. అయితే ఆయన ఎలాగుంటాడో ఇప్పుడు నీకు నీ కళ్ళకు ఆ శక్తి అయితే ఇక్కడ లేదు. ఆయన అనుక్షణం కూడా గమనిస్తున్నాడు అన్న భీతితోటి నువ్వు జీవితం గడుపు. ఇది ఇస్లాం చెప్పేది. సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ.